హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పాట్ కూలర్, కుండ కూలర్. ఇది నేనే తయారు చేశాను. మార్కెట్లో టబ్ దొరుకుతుంది. సమ్మర్లో మనం తీసి పారేసే కుండల్ని ఇలా ఏర్పాటు చేసి కింద వాటర్ మోటార్ పెట్టాను. వాటర్ పైకి పంప్ చేస్తుందండి. చూడండి, ఇక్కడ పైకి ఉంది. కుండలో నుండి వచ్చే నీళ్ళ దారిని మీరు స్పష్టంగా చూడవచ్చు. అలాగే ఈ కుండకి ఎదురుగుండా ఇలా ఫ్యాన్ అమర్చుకుంటే, ఈ స్టాండ్ ఫ్యాన్ అండి, హై స్పీడ్ ఫ్యాను. ఈ ఫ్యాను ఈ కుండ నుండి వచ్చే చల్లదనాన్ని చక్కగా ఎదరకు లాగి గదంతా వ్యాప్తి చెందేలాగా చేస్తుందండి. అలాగే దీనికి వచ్చేసి వాటర్ మోటార్కి ఒక ప్లగ్గు, కింద ఫ్యాన్కి ఒక ప్లగ్ పెట్టానండి. దానికి దగ్గరలో ఉంది కుండ కూలర్. మార్కెట్లో టబ్ దొరుకుతుంది. మనకి లభించే కుండలతో ఇలాగ చల్లగా చేసుకుంటే, దీని ఎదురుగుండా ఫ్యాన్ పెట్టుకుంటే ఫ్యాను వెనకొచ్చే చల్లదనాన్ని ముందుకి వచ్చి పంపించేసి గదినంతా చల్లబరుచుద్ది. అలాగే వేసవకాలమైన, చలికాలమైన, వర్షాకాలమైన మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. 4 వైపులా మూసుండే కూలర్ కంటే ఈ పాట్ కూలర్ చాలా మంచిదండి. 4 మూలల మూసుండి ఒకవైపు ఫ్యాన్ ఉండి మనకి మార్కెట్లో దొరికే కూలర్లు అయితే జిడ్డు పట్టేస్తుందండి. ఇప్పుడు ఈ పాట్ కూలర్ వల్ల మనకి ఏ విధమైన జిడ్డు పట్టదు. చక్కగా ఈ కుండకొచ్చే చల్లదనాన్ని ఈ ఫ్యాన్ ఇలాగ లాగేసి గదంతా వ్యాపించేటట్టు చేస్తుంది. కాబట్టి మనకి న్యాచురల్గా వచ్చే చల్లదనం అందిస్తుంది. మన గదిలో ఉండే ఆవిరిని కూడా బయటికి పంపించి మన గదిని చల్లబరుస్తుంది.